హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్కే బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాకైతే చాలా ఈరోజు లాస్ అయింది. ఈ వీడియోలో అనేది మీకైతే కంపల్సరీ నేనైతే చెప్తాను, వినండి, పూర్తిగా వినండి. ఫ్రెండ్స్, ఈరోజు మా మేడం చేసిన పనికి నాకు ఈరోజు అయితే బీభత్సంగా అయితే నాకు ఫైన్ అయితే ఈరోజు పడింది. ఎందుకంటే ఈరోజు నా తప్పు చేసినా కాబట్టి మా మేడం చెప్పిన మాట వినినందుకు నాకు ఈరోజు అయితే భారీగా అయితే జరిమానా అయితే నాకు అయితే వచ్చింది. మా మేడం అయితే ఆ ముందు పక్క పార్కింగ్ పెట్టు ఈ పక్క పెట్టాకు, నేను వెన్నే వస్తా అని చెప్పి వెళ్ళింది. కానీ ఆ మేడం అయితే ఎంతసేపటికి రాలేదు. నేనైతే రాలేదులే అని నేనైతే దిగి మీకు వీడియోస్ అన్న చాలా పెట్టలేదని ఈ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నాను. ఈ హాస్పిటల్ దగ్గర ఇదైతే చూడండి, ఎంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది మొత్తం ఎక్సలెంట్గా ఉంటాయి. హాస్పిటల్ ఇది మొత్తం ఎక్సలెంట్గా ఉంది హాస్పిటల్. ఈ పక్క పార్కింగ్లు మొత్తం అయితే నాకైతే ఇటువంటి హాస్పిటల్ మన ఇండియాలో కడితే ఇంకా ఎంత బాగుంటుంది అని అనిపించింది నాకైతే. ఈ పక్క అంతా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఖజూరా చెట్లు అయితే కంపల్సరీగా నాటుతారు. ఇక్కడ కోవిడ్లో ఫేమస్ కాబట్టి ముందు నుంచి వీళ్ళు అదే పని చేసినారు కాబట్టి వీళ్ళైతే మర్చిపోకుండా ఇది కంపల్సరీ అయితే ప్రతి ఇంటికాడ ఎక్కడైనా కానీ ఖజూరా పండ్లు చెట్లు అయితే కంపల్సరీ అయితే కనిపిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద హాస్పిటల్లో. ఇంకా మీకు నేను సరిగా అయితే ఇంకా లోపలికి అయితే నేను పోలేదు, నేను బయటనే ఉన్న వీడియో తీసుకుంటా అంటే పోలీస్ వచ్చేసి నాకైతే ఫైన్ చేసి పోయిండు. మా మేడం చేసిన పనికి నా తప్పు ఏదో ఈరోజు అయితే నేను ఉదయాన్నే లేస్తాను, ఎవరి ముఖం చూసినానో ఏమో నాకైతే తెలియదు. అంతగా నాకైతే ఫైన్ ఈరోజు మా బాబా ఏమంటాడో నాకైతే తెలియదు. నాకైతే భయంగా ఉంది. ఎందుకంటే మా బాబా అయితే కట్టడు. ఫైన్ వచ్చినా కెమెరా కొట్టినా ఏం కట్టినా కానీ నేనే కట్టుకోవాల్సిందే, డ్రైవర్ నేనే కట్టుకోవాలి. అది మా బాబాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. వాళ్ళు ఏమంటారంటే బండి తోలు అంతవరకు, అది నీ జాగ్రత్త, అది నువ్వు జాగ్రత్తగా లేకుండా బండి పెట్టుకుంటే నేనెందుకు కడతాను అని అంటాడు మా బాబా అయితే. ఆ ఫైన్ ఎంత వచ్చింది ఏం కథ అనేది కానీ నాకైతే ఇంతవరకు అయితే తెలియదు. ఇంకా మా బాబాకి అయితే మెసేజ్ వెళ్తే కానీ నాకైతే ఇంకా కంపల్సరీ ఫోన్ చేసి కంపల్సరీ నాకు అడుగుతాడు మా బాబా ఏమైంది, ఎక్కడ ఏంది పరిస్థితి అనేది. నేనైతే ఇంకా కంపల్సరీ అయితే నేను చెప్పాల్సిందే. వీడియో కోసం నేను బయటకు వచ్చి చూస్తే ఇంకా ఏం చేయాలి ఫ్రెండ్స్, నాకు మా మేడం చేసిన పనికి ఏం చేయాలి. నేనైతే చెప్పాను మేడం అక్కడ అయితే పార్కింగ్లో పెట్టుకుంటాను నేను బండి అని. మా మేడం చేస్తే లేదు ఇప్పుడే వస్తాను, నేను 10 నిమిషాల కల్లా వస్తాను అని చెప్పేసింది. ఇంతవరకే నాకు అయితే ఎంతసేపటికి రాలేదు అని నేను ఏదో చూస్తున్నామని అది చూడండి ఫ్రెండ్స్. ఆ పక్క నుంచి మళ్ళీ ఈ పక్కకి అయితే బండి తెచ్చి పెట్టుకున్నాను నేను. ఇంకా ఫైన్ పడింది అనేది నా భయంతో నేను మళ్ళీ ఈ పక్క అయితే తెచ్చి పెట్టుకున్నాను. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఈరోజు నాకు పరిస్థితి బాగాలేదు. మళ్ళీ ఈరోజు అయితే హాస్పిటల్ డ్యూటీ అయిపోతానే మళ్ళీ ఇంటికాడ ఇడిచిపెట్టి మళ్ళీ సిటీకి అయితే వచ్చేసింది మా మేడం. ఇక్కడ వచ్చేసి ఏదో పని ఉందని మా మేడం అయితే వచ్చింది. ఈ పక్క వచ్చి ఇక్కడ దింపితే అలా చూడండి ఫ్రెండ్స్, అక్కడ వైట్ బోర్డు కనిపిస్తుంది కదా, అది సలూన్ అంటారు ఇక్కడ. ఆ సలూన్లో అయితే వెళ్ళిపోయింది మా మేడము. మళ్ళీ ఎన్ని గంటలకు వస్తుంది ఏమో తెలియదు. ఇప్పుడైతే ఇక నాకైతే భయం వేస్తుంది. మా బాబా ఇంకా ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే నాకేమంటాడో ఏం కథో అనేది. నాకైతే ఈరోజు చాలా అంత ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నాకు పరిస్థితి ఎలా ఉంటుందో నాకు అంతా భయం వేస్తుంది. ఏమంటాడో మా బాబా అనేది, ఏమన్నా జీతంలో కట్ చేసుకుంటా అంటాడో ఏమో అని. మా మేడంకి అయితే చెప్పాను, మేడం ఇలా జరిగిందని. మా మేడం అయితే చూసుకోద్దా, నీకు తెలియదా అని నాకే చెప్తాంది. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, నా పరిస్థితి అలాగ ఉంది ఈరోజు. మా మేడంకి ఏం చెప్పలేము, ఎందుకంటే మన ఇల్లు కాదు, మన ఊరు కాదు కాబట్టి వాళ్ళకైతే మనం అయితే ఏం చెప్పలేము, ఏం చేయలేము. వాళ్ళు చెప్పినట్టు వినాలంగా, వాళ్ళు ఎంత చెప్తే అంత అయితే ఈరోజు అయితే నాకు ఫైన్ కట్టాలా ఏం తెలియదు నాకైతే. ఈరోజు అయితే మైండ్ అయితే పనిచేయట్లేదు ఫ్రెండ్స్, ఏం చేయాలో ఏమో నాకు అసలు అటువంటి పరిస్థితి ఉంది. ఇంటికాడ కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏదో ఈ నెల పంపించుకుందాంలే అనుకుంటే మళ్ళీ ఈ ఫైన్ అయితే పడింది. మా బాబా ఏమంటాడో ఏమో, ఏం చేస్తాడో, ఒకవేళ జీతం కట్ చేసుకుంటాడో లేదో అనేది కానీ ఇబ్బందిగా ఉంది. ఎట్టన్నా కానీ ఫ్రెండ్స్ చేయాలా తప్పదు. ఈ వీడియో మీకు ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. వెల్కమ్, బాయ్.